నేను ఇప్పుడు మీ ఊర్లో వెళ్ళొచ్చాను, అందరూ అంకుల్ గురించే చెప్పాలి, మీ గురించే చెప్పాలి. చిన్న పూల గుడిసెలో ఉండేవాళ్ళండి. ఫస్ట్ నుంచి కూడా చాలా పేద కుటుంబం మేడం. ఇల్లు లేదు, మాకు చిన్న పూలు గుడిసె, తినటానికి కూడా లేదు, ఉండటానికి లేదు, మంచి బట్టలు కొనుక్కుంటానికి కూడా ఆ టైంలో లేవు. మాకు ప్రెగ్నెంట్ తో ఉండను, ఆ టయానికి తినటానికి లేదు. రెండో బాబు పుడితే మళ్ళీ మేము బతికిలేమో అని భయం మీద ఆ బాబుని ఆ గర్భిణి తీపించుకోవాలని నేను బస్సు దగ్గరికి వెళ్తే ఇవాళ వరాలు కొడుకు పుట్టాడు. తర్వాత వాళ్ళు చదువుకుంటానే క్యాంటీన్లు చేశారు. ఇసి పని పోయేవాళ్ళు, టాపీ పనికి వెళ్ళేవాళ్ళు, పొలం పనికి నా ఏమంటే పొలం పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న పిల్లలిద్దరు. ఆ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివించాను. అంటే జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే, కానీ రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డాయి? మీ నాన్న ఏం చదివిగలుగుతాడు, మీకు తింటాకే లేదుగా, ఏంది మీరు చదివేది? మేము హైదరాబాద్ వెళ్ళి ఏదన్నా పని చేద్దామంటే ఏం కప్పులు కడుగుతారా మీరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి? ఇందిరా డిగ్రీ చదివి మీరు మెరగాల పోతున్నారా, టాపీ పనికి పోతున్నారా అని చాలా కించపరిచేవాళ్ళు. తల్లి లేదు తండ్రి లేరు మా అక్క కూతురికి. తల్లిదండ్రులు లేకపోతే 6 నెలల పాప కాంచి నేను పెంచి పెద్ద చేసి ఇంటర్ చదివించి పెళ్లి చేశాను. ఆ అమ్మాయి పుట్టిన బాబు పాప. సూపర్ అండి, డెఫినెట్ గా చాలా గ్రేట్ ఆంటీ. బట్ ఏమీ లేకపోయినా తినే పరిస్థితి వాళ్ళకే లేకపోతే కూడా ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి చదివించి 2 పిల్లల్ని మళ్ళీ 2 పిల్లల్ని మేమే చూస్తున్నాం. ఇమాన్యుయల్స్ కిట్లు చేయడం కామన్. సో జబర్దస్త్, శ్రీదేవి లాంటి స్టేజెస్ మీద సో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ఇమ్ము ఎక్కేటేజీ నేను ఎక్కానని చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసో లేదో, అంకుల్ది ఆంటీది లవ్ మ్యారేజ్.